ప్రత్యామ్నాయ పంటల సాగుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో ఒకవైపు వరి సాగు అసాధారణంగా పెరిగిపోతుండగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, చిరుధాన్యాల పంటల సాగు గణనీయంగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో వరిని అవసరం మేరకు ఉత్పత్తి చేసుకుని దిగుమతి చేసుకుంటున్న ఇతర ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాగునీటి లభ్యత, ప్రాజెక్టులు, చెరువులు అందుబాటులో ఉండడం, ఫామ్ గేట్ వద్దే ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేస్తుండడం, నేరుగా రైతు ఖాతాల్లోకే కనీస మద్దతు ధర జమ చేయడం, 7 రకాల సన్నాలకు బోనస్ చెల్లిస్తుండటంతో ప్రస్తుతం రైతులు వరి సాగుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.